హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రెండమ్మ పన్నీర్ బటర్ మసాలా చేద్దాం. ముందులా ఇంగ్రీడియంట్స్: షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఎండుమిర్చి, ఒక్క బిరంజి ఆకు. ఇవి అన్నీ కూడా వేయించుదాం. అలా లైట్ బ్రౌన్లో వచ్చే వరకు వేయించుదాం. కొంచెం వేయించాలమ్మ. క్యాషూ కూడా వేసుకోండి. ఆఫ్ చేసేస్తున్నాను. బౌల్లోకి తీసుకుందాం. వేగుతానికి సరిపడా ఆయిల్ వేసాను కదా, చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు చీలికలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు చీలికలుగా కోసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్ మీద పెట్టి వేయించుదాం. చూడండి, మసాలా కోసం ఉల్లిపాయలు వేయించాను కదా. ఈ టమాటాలు కూడా 2 పావు కిలో టమాటాలు, 200 గ్రామ్స్ పన్నీర్కి పావు కిలో టమాటాలు వేసాను. తొందరగా మగ్గుతానికి 1/2 స్పూను ఉప్పు వేద్దాం. ఒకసారి తిప్పుదామా. సిమ్ మీద పెట్టి మూత పెట్టుకోండి కదా. వేయించుకున్నాం మనం. ఆ మసాలా అంతా వేసేద్దాం. పౌడర్ చేసుకొని వచ్చేద్దాం. సిమ్ మీద పెట్టి వేయించుతున్నాం కదా, ఒకసారి చూద్దాం. వేగిపోయింది. చల్లార్చి అప్పుడు మిక్సీ వేద్దాం. ఫస్ట్లో పొడి మసాలా వేసాం కదా, దాంట్లోనే వేసేసేద్దాం. అంతగా మిక్సీ చేయండి. ఇప్పుడు బటర్ వేసుకుందాం. బటరు అన్సాల్టెడ్ దొరుకుతుంది, సాల్టెడ్ దొరుకుతుంది. ఏదైనా పర్వాలేదు, కానీ ఫస్ట్ ఏంటంటే అన్సాల్టెడ్ దొరికితే అది తీసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అందుకని బటర్ వేసిన తర్వాత చూడండి, 2 బిరంజాకులు చీల్చి వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా వేసుకోండి. ఇది చాలా తక్కువ వేసుకోండి. ఊరిని ఆ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఒక్కసారి తిప్పుదామా. బటర్ వేసుకున్నప్పుడు సిమ్ మీద పెట్టుకొని వండడం, లేకపోతే పక్కన మాడిపోయి అది ఒక విధమైన టేస్ట్ వస్తుంది. కొంచెం టైం పట్టినా కూడా ఇలా సిమ్ మీద పెట్టే వేయించుకోండి. ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా వేగాలి, కొంచెం ఆ పచ్చి వాసన లేకుండా. చూడండి, వేగుతుంది కదా. ఇప్పుడు మనం మెత్తగా రుబ్బి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేద్దాం. గిన్నెలో కూడా నీళ్లు పోసుకొని వేద్దామే. ఇప్పుడు హై మీద పెట్టుకొని ఈ నీళ్లు కూడా పోసేసుకోండి. మనం వేసుకున్న బటర్ ఉంది కదమ్మా, అది పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. తిప్పి సిమ్ మీద పెట్టి మూత. ఇలా ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి. మన తెలుగు వాళ్ళకి కొంచెం కారం ఉంటే కూర టేస్టీగా ఉంటుంది. అదే మీరు పచ్చిమిరపకాయల కారం, చపాతీలోకి అయితే పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది. కానీ అన్నంలో తినాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం కారం వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది, తినగలం. ఇంకొక 5 మినిట్స్ మూత పెడదాం. చూడండి, నూనె పైకి వచ్చే వరకు మనం ఈ మసాలాని ఉడకపెట్టాం. ఇప్పుడు కొంచెం నీరు పోసుకున్నాం. కొంచెం ఈ టైంలో ఉప్పు కారాలు చూసుకోండి. ఇప్పుడు హై మీదే పెట్టండి, మూత పెట్టేద్దాం. ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు పన్నీర్ వేసేద్దాం. పన్నీర్ వేసి ఒకసారి తిప్పుదామా. 1 నిమిషం మూత పెడదాం. దగ్గరికి వచ్చేసింది కూర, అయిపోయింది. ఈ టైంలో 1 క్యూబ్ బటర్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టైంలో వేస్తే. ఫ్రెష్ క్రీమ్ మీ ఇష్టం అమ్మ. ఒక్కొక్కరికి ఫ్రెష్ క్రీమ్ ఇష్టం, ఎక్కువైతే ఇష్టంగా ఉంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఈ బౌల్తో బౌల్ వేసా. 200 గ్రామ్స్ పన్నీర్కి. టేస్ట్ చాలా బాగుండాలంటే ఇది ఒక చిన్న టిప్పు. కసూరి మేతి ఉంది కదా, దాన్ని ఇలా నలిపేసేయండి 2 చేతులతో. కొంచెం తీసుకొని అట్లనే ఎక్కువ వేయొద్దే, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసి ఒకసారి తిప్పండి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ టేస్ట్ పోతుంది. అలా వేయకండి, కొంచెం వేసేసి తిప్పండి. ఒక్కసారి టేస్ట్ చూస్తానమ్మా ఎలా ఉంది ఏంటని. ఈ కూరలోనైతే నేను చేసింది కొంచెం ఉప్పు. చూడండి, ఈ ఉప్పు పట్టింది నాకు. కారం అదంతా సరిపోయింది. మేము అన్నంలో తింటాం కాబట్టి కారం వేసాను. అదే చపాతీల్లోకి అయితే పచ్చిమిరపకాయల కారం సరిపోతుందమ్మా. మర్చిపోకుండా కొంచెం వేసుకోండి ఆ బటర్. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ కొత్తిమీర కూడా ఎక్కువ వద్దమ్మా, కొంచెం కొత్తిమీర చాలు. అలా చేసేసి
ఆఫ్ చేసేయండి. ఎలా ఉందమ్మా నేను చేసిన పన్నీర్ బటర్ మసాలా? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.